కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే టాక్ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డిపై దళితులు తిరుగుబాటు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ నేత అనుచరుల దందాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డిపై దళితుల తిరుగుబాటుకు కారణాలేంటి? స్వగ్రామంలోనే నిరసన ఎందుకు వ్యక్తమవుతోంది? ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారా? వాజ్ ది స్టోరీ? కోనసీమ జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సీఎం జగన్ నేతృత్వంలోని ఫ్యాన్ పార్టీ సర్కారుపై ఉన్న వ్యతిరేకత ఒకెత్తైతే స్థానిక శాసనసభ్యుడి విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేత స్వగ్రామం గోపాలపురంలో దళితులు తిరుగుబాటు చేశారు. ఇటీవల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డికి దళితుల నుంచి నిరసన సెగతగిలింది. ఈ నేత అంబేద్కర్ విగ్రహానికి వేసిన పూలమాలను వారు తీసివేసి క్షీరాభిషేకం చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంతూరులోనే పోలీసుల భద్రత మధ్య పర్యటించే దుస్థితి దాపురించింది. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే స్వగ్రామం గోపాలపురంలోని ఓ హోటల్ పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించి ఉండడం రగడకు దారితీసింది. దీన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన దళితులపై ఎమ్మెల్యే కేసులు పెట్టించడం వివాదాస్పదంగా మారింది. తమపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్నుంచి వరుస వివాదాలతో ఈ ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. జగ్గిరెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఈ నేత ఎన్నికల హామీలను విస్మరించారు అనే విమర్శలున్నాయి. 2014 ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో 40 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తాను అని హామీ ఇచ్చారు. దళితుల ఓట్ల కోసం అప్పట్లో చేసిన ఈ వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదు. పైగా ఈ వర్గాన్ని అడుగడుగునా అవమానిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా పెరిగిపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వశిష్ఠ గోదావరి నది పరివాహక ప్రాంత లంక భూముల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం భూ కబ్జాలకు వేదికైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఆందోళనలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఇళ్ల స్థలాల పంపిణీ, భూమి కొనుగోలులో అవినీతి జరిగిందని అంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వానికి ఎక్కువ రేటు కమ్మి వైసీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు అనే ఆరోపణలున్నాయి. చెర్ల జగ్గిరెడ్డి శాసనసభ్యుడిగా ఉంటే ఈ నేత అనుచరుల్లో కొందరు షాడో ఎమ్మెల్యేలుగా మారారు అనే విమర్శలున్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో చెలరేగిపోతూ దందాలు చేస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాలు ఇప్పుడు వైసీపీలోనే హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేతో పాటు అనుచరుల తీరుపై సొంత పార్టీ క్యాడరే అసంతృప్తితో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ వైసీపీకి మైనస్ కానున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు కలిసొస్తాయని భావిస్తున్నారు.